హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు రాజీవి. నేను కొత్తగా రాజీవిస్ మోటివేషనల్ హబ్ అనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఈ ఛానల్లో నేను మోటివేషనల్ స్టోరీస్, మోటివేషనల్ మూవీస్, ది పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్ అనే ఈ మూవీని ఒక వ్యక్తి తన లైఫ్లో తను పడిన కష్టాలు, తను ఎదుర్కొన్న సంఘటనలు కానీ, దాని నుంచి తను ఎలా ఓవర్కమ్ అయ్యాడు అనే అని ఆ వ్యక్తి దగ్గర ది పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్ అనే మూవీది ఇది స్టోరీ కాదండి. ఒక వ్యక్తి తన లైఫ్లో పడ్డ కష్టాలు, తన సంఘటనలు ఆధారంగా తీసిన మూవీ అండి ఇది. ఇది ఈ స్టోరీ క్రిస్ గార్డనర్ అనే వ్యక్తి స్టోరీ అండి. ఇది తన లైఫ్ స్టోరీ. తను 1981లో శాన్ ఫ్రాన్సిస్కోలో ఉండేవాడు. ఈ హీరో ఒక సేల్స్ పర్సన్ అండి. సో తన తన తండ్రిని 20 ఇయర్స్ ఉన్నప్పుడు కలిశాడు. తన తండ్రి అంటే ఏంటో తెలియదు, తన ప్రేమ ఏమి ఎప్పుడు తను ఫీల్ అవ్వలేదు. సో తన కొడుకు అయినా తన ఫ్యామిలీని బాగా చూసుకోవాలి, ఒక బాగా ప్రేమగా ఉండాలి అని అనుకునే వ్యక్తి ఇతను. సో తన కొడుకు కోసం తన ఎన్ని హార్డిల్స్ ఎదుర్కొంటాడో ముందు మన ఈ మూవీలో చూడబోతున్నాము. సో తను ఏమనుకుంటాడంటే, తను కష్టపడి, తను సేల్స్ మ్యాను, తను ఇప్పటివరకు కష్టపడి ఉంటుంది కదా డబ్బంతా తీసుకొచ్చి ఒక ఈ హీరో ఒక సేల్స్ పర్సన్ అండి. సో తన తన తండ్రిని 20 ఇయర్స్ ఉన్నప్పుడు కలిశాడు. తన తండ్రి అంటే ఏంటో తెలియదు, తన ప్రేమ ఏమి ఎప్పుడు తను ఫీల్ అవ్వలేదు. సో తన కొడుకు అయినా తన ఫ్యామిలీని బాగా చూసుకోవాలి, ఒక బాగా ప్రేమగా ఉండాలి అని అనుకునే వ్యక్తి ఇతను. సో తన కొడుకు కోసం తన ఎన్ని హార్డిల్స్ ఎదుర్కొంటాడో ముందు మన ఈ మూవీలో చూడబోతున్నాము. సో తను ఏమనుకుంటాడంటే, తను కష్టపడి, తను సేల్స్ మ్యాను, తను ఇప్పటివరకు కష్టపడి ఉంటుంది కదా డబ్బంతా తీసుకొచ్చి ఒక తను ఇప్పుడు వరకు సంపాదించిన డబ్బులన్నీ తీసుకొచ్చేసి పోర్టబుల్ బోన్ డెన్సిటీ స్కానర్స్ అనే వాటి మీద ఇన్వెస్ట్ చేస్తాడు. ఎందుకంటే అవి సంపాదించి తను ఇంకా బాగా ఎదగొచ్చు, బాగా సంపాదించవచ్చు డబ్బులు, తన ఫ్యామిలీని బాగా చూసుకోవచ్చు అనే థాట్తో ఇవన్నీ సేల్ చేస్తాడు. కానీ ఇప్పుడు యాక్చువల్లీ ఆ స్కానర్స్ ఎక్స్రే స్కానర్స్ అండి. సో తను ఏమనుకుంటాడంటే, ఇంకా దీనికి మార్కెట్లో బాగా డిమాండ్ ఉంటుంది, సో నేను బాగా సంపాదించేయచ్చు, బాగా సేల్ చేయొచ్చు అనుకుంటాడు. సో అవన్నీ తీసుకొని తను డైలీ హాస్పిటల్స్కి ఇంక తిరుగుతూ ఉంటాడండి ఆ స్కానర్స్ తీసుకొని. కానీ ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఇవి వద్దు, మాకు యూజ్ లేదు, అందులో కాస్ట్ ఎక్కువ, మ్, వద్దండి వద్దండి అని రిజెక్షన్సే స్టార్ట్ అయ్యాయి అతనికి. సో తను ఏం చేస్తాను, చాలా బాధపడతా ఉంటాడు. ఎందుకంటే ఒక పక్క ఇంటి రెంట్ కట్టాలి, అండ్ వాళ్ళ బాబునేమో డే కేర్లో జాయిన్ చేస్తారు. మళ్ళీ తన ఎక్స్పెన్సెస్ ఉంటాయి. అట్లీస్ట్ నెలకి 2 స్కానర్స్ అన్న అమ్మితే తను తన ఇంటి రెంట్లు కానీ, బాబు డే కేర్ ఎక్స్పెన్సెస్ కానీ, ఇంటి ఖర్చులు కానీ అవి సరిపోతాయి. కానీ తను కొన్ని నెలల నుంచి తిరుగుతూనే ఉంటాడు సేల్స్ చేయడానికి, కానీ ఒక్కటి కూడా ఎవరు తీసుకోరు. ఇంకా కాస్ట్లీ అని తనకి వద్దు వద్దు అంటారు. తను ఏం చేస్తూ ఉంటాడు, తను ఇంకా బాధపడతా ఉంటాడు. ఇంతలో తన కొడుకు క్రిస్టోఫర్, డాడీ నా బర్త్డే వస్తుంది, నాకు కావాల్సినవన్నీ నేను ఈ పేపర్ మీద రాసుకుంటాను, నాకు ఇవి తీసుకొని రావాలి మీరు అంటే ఓకే అంటాడు. ఇంట్లో ఒక వైపు ఏమో, వాళ్ళ వైఫ్ ఏమో, తన వైఫ్ పేరు లిండా, తను పాపం క్రిస్టోఫర్ని బాగా ఇబ్బంది పెడతా ఉంటుంది. నువ్వేం సంపాదించట్లేదు, నువ్వేం సేల్ చేయట్లేదు, నువ్వు వేస్ట్, ఎలా ఇలా అయితే తన వైఫ్ లిండా, వాళ్ళకి ఇంక ఇన్కమ్ లేదు, అందుకని చెప్పేసి హాస్పిటల్లో మెయిడ్గా జాయిన్ అవుతుంది. 2 షిఫ్ట్స్ చేస్తుంది తను. ఇంకా క్రిస్ గార్డెన్ మళ్ళీ ఆ స్కానర్స్ తీసుకొని ఎలా అయినా సేల్ చేయాలి అని చెప్పేసి వెళ్తూ ఉండగా తనకు ఒక లావిష్ కార్ కనిపిస్తుంది. అందులో ఒక వ్యక్తి ఇంకా కార్ ఆపేసి దిగుతా ఒక ఆఫీస్కి వెళ్తూ ఉంటాడు. తను చూసి తనకి హ్యాపీగా ఉంటుంది. ఆ బిల్డింగ్లో వచ్చే ప్రతి ఒక్కళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. తనకేమో అనిపిస్తుంది అంటే, వీళ్ళంతా ఇలా హ్యాపీగా ఎలా ఉన్నారు, అసలు వీళ్ళు ఏం చేస్తారో కనుక్కుందామని తను ఆపుతాడు. మేము మిమ్మల్ని 2 క్వశ్చన్స్ వేస్తానండి, అసలు మీరు ఏం చేస్తారు, మీ జాబ్ ఏంటి అని అడుగుతారు. తను ఏమంటాడంటే, నా జాబ్ వచ్చేసి స్టాక్ బ్రోకర్ అని చెప్తాడు. అయితే అందులో ఏం చేయాల్సిన అవసరం నువ్వు సో తను అనుకుంటాడు, సో నేను ఈ స్టాక్ బ్రోకర్గా జాయిన్ అవుతాను,
నేను సంపాదించవచ్చు అని ఇంకా ఫీల్ అవుతాడు. సరే ఇంటికి వెళ్ళేసి లిండాకి చెప్తాడు. ఆ, తన వైఫ్ చెప్తే, ముందు నువ్వు ఈ స్కానర్స్ అమ్మేసి తర్వాత చూద్దు, ఇవి అమ్మలేవు కానీ మళ్ళీ. హీరో క్రిస్ గార్డెన్ మాత్రం తను స్టాక్ బ్రోకర్ అవుదాం అనుకుంటాడు. సో ఆ డీన్ విట్రాన్ ఆఫీస్ దగ్గరికి వస్తాడు స్టాక్ బ్రోకర్గా జాయిన్ అవుదాం అని చెప్పేసి. తన దగ్గర ఏమో స్కానర్స్ ఉంటాయి, తను తీసుకొని లోపలికి వెళ్ళలేడు కదా, అందుకని బయట ఆఫీస్ బయట ఒక ఆమె గిటార్ ప్లే చేస్తూ ఉంటుంది. సో ఆమెకి కొంచెం మనీ ఇచ్చి, మీరు ప్లీజ్ పట్టుకోండి నేను ఇప్పుడే వస్తానని అని చెప్పేసి లోపలికి వెళ్తాడు. అప్లికేషన్ తీసుకుంటాడు. ఆఫ్ ది బోర్డ్ మెంబర్ అండ్ షోల్డర్ హోల్డర్ అయిన ట్విస్టర్ అనే అతను కలుస్తాడు అక్కడ. సో ఇట్లా నేను జాయిన్ అవుదాం అనుకుంటున్నాను అండి స్టాక్ బ్రోకర్గా అనగానే, తనేమో అప్లికేషన్ ఫిల్ చేయండి అంటారు. తిన అప్లికేషన్ ఫిల్ చేస్తూ ఉండగా ఆ గిటార్ ప్లే చేసే ఆమె ఆ స్కానర్స్ తీసుకొని పరిగెడతా ఉంటుంది. దీనికి ఇంకా అసలు అయోమయంలో పడిపోయి వెంటనే ఇంకా అసలు అప్లికేషన్ తీసేసుకొని ఇంకా తన కోసం పరిగెడతా ఉంటాడు స్కానర్స్ తీసుకుందామని. అసలు తను చాలా బాధపడతాడు, నేను ఈ అమ్మాయిని నమ్మి ఎలా అసలు ఇంత మోసపోయాను, ఎలా ఇట్లా ఇవ్వగలిగాను అంత కాస్ట్లీ ఇది అని చెప్పేసి బాధపడుతూ పరిగెడతా ఉంటుంటే, తనేమో ట్రైన్ ఎక్కేసి వెళ్ళిపోతూ ఉంటుంది. తను మిస్ అవుతాడు, ఈయన పట్టుకోలేకపోతాడు. ఇంకా అదే ఇంకా బాధతో ఇంక ఇంటికి వెళ్ళిపోతాడు. మళ్ళీ నెక్స్ట్ డే తను జాయిన్ చేయడానికి వెళ్తూ ఉండగా అక్కడ తన కొడుకు టీవీ చూస్తూ ఉంటాడు బాగా. అందుకని అక్కడ టీచర్ని పిలిచి, ఎందుకు మేము ఇంత కష్టపడి డబ్బులు కడుతుంటే మీరు టీవీలు చూపిస్తున్నారు అని చెప్పేసి క్వశ్చన్ చేస్తాడు. ఆమె డబ్బులు అయితే లేటు కడతారు కానీ క్వశ్చన్స్ మాత్రం ముందే వేస్తారు, దీనికి ఏం తక్కువ లేదు, ఇష్టమైతే ఉంచండి లేకపోతే మార్చేయండి స్కూలు అంటది. సో తను ఇంకేం చేయలేక ఇంకా వెళ్తూ ఉంటాడు. అప్లికేషన్ తీసుకొని ఎలా అయినా డీన్ విట్ర ఆఫీస్కి వెళ్తాడు, ఎలాగైనా ఆయన కలవాలని ట్విస్టర్ని. సో ఏం చేస్తాడు, అక్కడ బిజీగా ఉంటుంటే తను ఇంకా క్యాచ్ చేసి ఆ స్కానర్ తీసుకొని ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళగానే తన వైఫ్ లిండా ఉదయం మార్నింగ్ ఏమో ఒక స్కానర్తో వెళ్ళాడు, ఇప్పుడు 2 స్కానర్స్తో వచ్చాడని చెప్పేసి తన్ని చూస్తూ ఉంటుంది. తను ఇంక చేసేది ఏం లేక ఇంకా వెళ్ళి కూర్చుంటాడు. తన వైఫ్ ఏమో ఇంకా అసలు తనతో ఇష్టం లేకుండా ఉంటుంది, అంటే తనకు బాగా లగ్జరీ లైఫ్ కావాలి, తినేమో డబ్బులు సంపాదించలేకపోతున్నాడు కదా, అందుకని తను కొంచెం ఇంట్రెస్ట్గా ఉండదు తనతో. క్రిస్ తన వైఫ్తో, నేను సంపాదిస్తాను నాకు కొంచెం టైం పడుతుంది అంటే, తన వైఫ్ మాత్రం ఒప్పుకోదు, నువ్వు ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి ఇలానే చేస్తున్నావు అని చెప్పేసి ఇంక వెళ్ళిపోద్ది. నెక్స్ట్ డే క్రిస్ మార్నింగ్ వెళ్ళేసి ఎలా అయినా నేను ఈ జాబు తెచ్చుకోవాలి అని చెప్పేసి వన్ ఆఫ్ ది హోల్డర్ అయిన ట్విస్టర్ని కలుద్దామని చెప్పేసి వెళ్తూ ఉంటాడు ఆఫీస్కి. ఆ ట్విస్టర్ అనే అతనేమో ట్యాక్సీలో వేరే ప్లేస్కి వెళ్తూ ఉంటాడు. ఆయన క్రిస్ వచ్చేసి తను ఆపి, నేను మీరు వెళ్ళే ప్లేస్కే వస్తున్నాను సార్, ప్లీజ్ నేను మీతో వస్తాను అంటే సరే అని తను ట్యాక్సీలో ఎక్కించుకుంటాడు. ఎక్కించుకున్న తర్వాత ట్విస్టర్ అనే అతను రూబిక్స్ క్యూబ్ ఆడుతూ ఉంటాడు. తను ఎంత ట్రై చేసినా తనకేమో రావట్లేదు, తను చేయలేకపోతాడు. క్రిస్ అంటాడు, సార్ నేను ట్రై చేస్తాను అంటే, నువ్వు చేయలేవు, నీ వల్ల కాదు, యూ కాంట్ డూ ఇట్, నువ్వు చేయలేవు అంటాడు. కాదు సార్ నేను ఒక్కసారి ట్రై చేస్తాను నాకు ఇవ్వండి అని చెప్తే, ఇది నీ వల్ల కాదు అంటాడు ట్విస్టర్ అనే అతను. సార్ ప్లీజ్ సార్ ఒక్క ట్రై అని చెప్తాడు. ఇంకా తీసుకొని తను చాకచక్యంగా ఫాస్ట్గా ట్యాక్సీ దిగేలోపే దాన్ని సాల్వ్ చేసి చూపిస్తాడు. ఆ ట్విస్టర్ అనే అతను చాలా షాక్ అవుతాడు. థ్యాంక్ యూ, ఇంకా సరే గుడ్ వర్క్ అని చెప్పేసి వెళ్ళిపోతాడు. క్రిస్ మాత్రం తను ట్యాక్సీ దిగేలోపు దాన్ని సాల్వ్ చేసి చూపిస్తాడు. తర్వాత తను ట్విస్టర్ ఏమో ట్యాక్సీ దిగేసి వెళ్ళిపోతాడు డబ్బులు ఇవ్వకుండా. క్రిస్ ఏమో ఆ ట్విస్టర్ అని అతను ఇస్తాడులే అని చెప్పేసి కామ్గా ఉంటాడు. ఇంకా ట్యాక్సీ డ్రైవర్ ఏమో క్రిస్ని చూస్తూ ఉంటాడు, మనీ ఇవ్వండి మీరు ఎక్కడ దిగుతారు అని. తనేమో కొంచెం ముందు ఒక 4 అడుగుల దూరంలో ఆపండి అని చెప్పేసి అనగానే డబ్బులు చూసుకుంటాడు, పాపం తక్కువ ఉంటాయి చాలా తక్కువ. తను ఇంకేం చేయలేక ఇంకా ట్యాక్సీని ఆపగానే ఇంకా పరిగెత్తాడు ఇంకా తప్పించుకోవడానికి డ్రైవర్ నుంచి. ఇంకా ఆపేసి ఆ క్రమంలో డ్రైవర్ కూడా వెంట పడతా ఉంటాడు మనీ కోసం. తను ఏం చేస్తాడు, ట్రైన్ ఎక్కబోతాడు తన నుంచి తప్పించుకోవడానికి. ట్రైన్ ఎక్కే అప్పటికే క్లోజ్ అవుతూ ఉంటుంది డోర్. తిను ఫాస్ట్గా ట్రైన్ ఎక్కేసరికి ఆ స్కానర్ ఉంటుంది కదా తన చేతిలో, తిని లోపల ఉంటాడు, స్కానర్ ఏమో బయట ఉంటుంది, డోర్ లాక్ అయిపోతాయి. ఇంకా తను ఇంకా స్కానర్ ఏమో ఇంకా అక్కడ ప్లాట్ఫామ్ మీద పడిపోద్ది. తను ఇంకా క్రిస్ చాలా బాధపడతాడు. ఇంకా చేసేది ఏం లేక కామ్గా కూర్చుంటాడు. ఆ స్కానర్ ఏమో అక్కడ ఒక మతిస్థిమితం లేని వ్యక్తి దాన్ని తీసుకొని తన దగ్గర ఉంచుకుంటాడు. క్రిస్ లిండాకి ఫోన్ చేసి, నేను రావడానికి లేట్ అవుతుంది, నువ్వు క్రిస్టోఫర్ని చూసుకో అని చెప్తాడు. తనేమో ఇంకా నేను ఇంకా నీతో ఉండను, నేను నీతో కలిసి లైఫ్ ఇంకా లీడ్ చేయలేను, క్రిస్టోఫర్ని కూడా తీసుకుని వెళ్తున్నాను అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది. తను ఇంకా బాధతో ఇంకా ఫాస్ట్గా వెళ్తాడు. ఇంకా తన ఇంటికి చేరుకునేసరికి తను ఇంకా వెళ్ళిపోయి ఉంటుంది. ఇంకా తను బాధలో అలా కూర్చుండగానే ఇంకా
ఆఫీస్ నుంచి ట్విస్టర్ అనే అతను ఉన్నాడు కదా, ఆ ట్విస్టర్ క్రిస్ కాల్ చేసేసి నేను నా అసిస్టెంట్ నెంబర్ ఇస్తాను, రేపు మార్నింగ్ తనకు కాల్ చేయి అంటారు. నెంబర్ చెప్తుంటే తనకి ఇంట్లో ఒక పెన్ను పేపర్ అసలు ఎక్కడ కనిపించో పాపం వెతుకుతూ ఉంటాడు. ఇంకా తను ఒకసారి నెంబర్ చెప్పండి నేను నోట్ చేసుకుంటా అని చెప్పేసి నెంబర్ చెప్పగానే తన మైండ్లోనే ఇంకా గుర్తుపెట్టుకుంటాడు. ఇంకా ఫాస్ట్గా వెళ్ళేసి ఎక్కడైనా గ్రోసరీ షాప్ ఉంటే అక్కడన్నా వెళ్ళి నోట్ చేసుకుందామని వెళ్తూ ఉంటాడు. ఇంకా నెంబర్ని తలుచుకుంటే ఎక్కడ మర్చిపోతా అన్న ఇదితో వెళ్తాడు. ఇంకా వెంటనే అక్కడికి వెళ్ళేసి పెన్తో నెంబర్ రాసేసుకుంటాడు. అంతలో వాళ్ళ ఫ్రెండ్ వస్తాడు. క్రిస్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి మాట్లాడుతూ ఉండగా, నువ్వు నాకు మనీ ఇవ్వాలి కదా, ఎప్పుడు ఇస్తావు, నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంటే ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు అంటాడు తన ఫ్రెండ్. నెక్స్ట్ డే మార్నింగ్ డే కేర్ సెంటర్ దగ్గర తన వైఫ్ లిండాతో మాట్లాడతాడు. నువ్వు క్రిస్టోఫర్ని మాత్రం నా నుంచి దూరం చేయొద్దు, అసలు నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు అని అడుగుతాడు తన వైఫ్ని. మా వైఫ్ మాత్రం నాకు నీతో ఉండడం ఇష్టం లేదు, నేను నీతో ఉండలేను అని చెప్తే, సరే అని క్రిస్ మాత్రం నా కొడుకును మాత్రం నా నుంచి దూరం చేయొద్దు, తను మాత్రం నాతోనే ఉంటాడు అని గట్టిగా చెప్తాడు. తనేమో ఓకే నీ దగ్గరే ఉంచుకో అని చెప్పేసి వెళ్ళిపోతుంది. క్రిస్ ఏమో ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళాక ఓనర్ వచ్చేసి, నువ్వు కొన్ని నెలలుగా రెంట్ కట్టట్లేదు, నువ్వు బయట ప్లీజ్ ఖాళీ చేసేసి వేరే ప్లేస్కి వెళ్ళిపో, నువ్వు ఖాళీ చేశాక నేను పెయింటింగ్స్ వేయించుకోవాలి అనగానే క్రిస్ అంటాడు, ప్లీజ్ సార్ కొంచెం ఓపిక పట్టండి, నాకు కొంచెం టైం ఇవ్వండి, నాకు కావాలంటే ఈ పెయింటింగ్స్ నేనే వేస్తాను మీకు అంటే, ఓనర్ మాత్రం సరే నీకు పెయింటింగ్స్ వేయించినందుకు మాత్రం నేను మనీ ఇవ్వను, నువ్వు వారంలో నాకు రెంట్ ఇచ్చేసేయాలి అని చెప్తాడు. సరే అని చెప్పేసి క్రిస్ పెయింటింగ్ ఇవ్వగానే తను ఇంకా నైట్ పెయింటింగ్ వేస్తూ ఉంటాడు. తన కొడుకుని పడుకోబెట్టి పెయింటింగ్ వేసే టైంలో ఇంకా పోలీసులు వస్తారు. పోలీసులు వచ్చి ఇంకా తనని అరెస్ట్ చేయడానికి వస్తారు. ఎందుకంటే తను చాలా రోజుల నుంచి కార్ పార్కింగ్ ఫైన్స్ అని అవి కట్టలేదని చెప్పేసి తన అకౌంట్ను కూడా సీజ్ చేస్తారు. ఇంకొచ్చి మేము మిమ్మల్ని అరెస్ట్ చేస్తాము, ఎందుకంటే మీరు కార్ పార్కింగ్ ఫైన్స్ కట్టలేదు కాబట్టి అని చెప్పేసి అంటారు. తినేమో ప్లీజ్ సార్ చిన్న పిల్లోడు ఉన్నాడు ప్లీజ్ అండి అన్నగానే అసలు వాళ్ళు వినరు. తను ఇంకా స్టేషన్కి తీసుకెళ్ళగానే స్టేషన్లో ప్లీజ్ సార్ నాకు పంపించండి, మా కొడుకున్నాడు సార్ చిన్న పిల్లోడన్నా స్టేషన్లో మాత్రం వినరు. వాళ్ళు ఏమంటే నువ్వు రేపు మార్నింగ్ 9:30 వరకు ఇక్కడే ఉండాలి, అథారిటీస్ వస్తారు అని చెప్తారు. తను ఏం చేస్తాడు, వెంటనే లిండా కాల్ చేసేసి ప్లీజ్ ఇవాళ ఒక్కరోజు తన కొడుకుని చూసుకో ప్లీజ్ నేను రాలేకపోతున్నాను అనగానే సరే నేను చూసుకుంటాను అంటది. ఇంకా తన నైట్ మొత్తం ఇంకా అందులో జైల్లోనే ఉంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ 10:30 తనకి ఏమో ఇంటర్వ్యూ ఉంటుంది. అక్కడ అంతకుముందు అప్లికేషన్ ఇచ్చాడు కదా, ఆఫీస్లోనే ఇంటర్వ్యూ ఉంటుంది. తనేమో ఇంకా టెన్షన్ పడుతూ ఉంటాడు, ఎలాగైనా తనకి జాబ్ కావాలి కదా అని చెప్పేసి. అందులో తనతో పాటు తనొక్కడేగా తన కొడుకును కూడా చూసుకోవాలి. సార్ ప్లీజ్ సార్ నాకు జాబ్ ఉంది, ఇట్లా రేపు ఇంటర్వ్యూ ఉందని చెప్పేసిన వాళ్ళు పోలీసులు మాత్రం వినరు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ 9:30 కల్లా అక్కడ ఫార్మాలిటీస్ అన్నీ ఫినిష్ చేసుకొని ఆ పెయింటింగ్ డ్రెస్తోనే తను ఇంకా డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్తాడు ఇంటర్వ్యూ దగ్గరికి. తనేంటి ఈ గ్యాప్లో ఆ డ్రెస్తో సెలవు చేయరు కదా, ఏం చెప్పాలి ఆ ఇంటర్వ్యూస్కి, నేను ఏం చెప్పాలి అనే థాట్లోనే ఉంటాడు. ఇంకా టైం రాగానే కాల్ రాగానే తను పిలుస్తారు. ఇంకా లోపలికి వెళ్తాడు. అక్కడ వన్ ఆఫ్ ది బోర్డ్ మెంబర్ ఉంటారు కదా ట్విస్టరు, తిని ఇంకా ఇంత కష్టపడ్డాడు, తిని ఇన్ని రోజులు తిరిగాడు జాబ్ కావాలని, ఇంటర్వ్యూకి ఏంటి ఇలా వచ్చాడు అని చూస్తూ ఉంటాడు. అక్కడ అందరు చూసి ఆ బోర్డు మెంబర్స్ అడుగుతారు, ఏంటి నువ్వు ఇలా వచ్చావు అని అడిగితే, సార్ నేను మీకు అరగంట నుంచి ఏం చెప్పాలా అని ఆలోచిస్తూ ఉన్నాను, కానీ నేను నిజమే చెప్తాను సార్, ఇట్లా ఇట్లా పార్కింగ్ ఫైన్స్ వల్ల నన్ను ఇట్లా అరెస్ట్ చేశారు, అక్కడ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్నాను, అసలు మామూలుగా అయితే నేను పెయింటింగ్ వేస్తూ ఉన్నాను సార్, పెయింటింగ్ వేసే టైంలో ఇట్లా పోలీసులు వచ్చారు, ఇదంతా జరిగిందని చెప్పేసి చెప్తారు. నాకైతే ఆ బోర్డు మెంబర్స్కి అబద్ధం చెప్పడం ఇష్టం లేదు సార్, నేను జరిగిందే చెప్తాను అని చెప్పేసి అనగానే కొంచెం వాళ్ళు సైలెంట్ అవుతారు. కొన్ని క్వశ్చన్స్ వేయగానే తను ఆన్సర్స్ చెప్తాడు బాగానే, కానీ లాస్ట్లో ఇంటర్వ్యూర్ అంటాడు, కానీ నువ్వు వచ్చేటప్పుడు ఇంటర్వ్యూస్ కనీసం మంచి డ్రెస్ వేసుకొని రావాలి కదా. వన్ ఆఫ్ ది ఇంటర్వ్యూ అడుగుతాడు, నువ్వే కనుక మా ప్లేస్లో ఉంటే ఇంటర్వ్యూకి వచ్చేవాళ్ళు ఇలా ఉంటే నువ్వు వాళ్ళని ఓబే చేస్తావా అని అడిగితే, క్రిస్ మాత్రం నేను తను షర్ట్ మంచి ప్యాంట్ వేసుకున్నా ఓకే అనుకుంటాను సార్ అంటాడు. సో తనకి ఇంకా బోర్డు మెంబర్స్ అనుకుంటారు తను చాలా పాజిటివ్గా ఉన్నాడు అని చెప్పేసి ఇంకా ఓకే చేస్తారు.
తనకి సెలెక్ట్ అయిన తర్వాత తెలుస్తుంది. 6 మంత్స్ ట్రైనింగ్ ఇస్తారు. ఆ 6 మంత్స్ ఏం మనీ ఇవ్వరు, శాలరీ ఇవ్వరు అని చెప్పేసి తను చాలా బాధపడతాడు. వెంటనే ట్విస్టర్ రాగానే నీకు కంగ్రాట్స్, నీకు జాబ్ వచ్చింది, నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు అంటే, సార్ మీరు నాకు ఎందుకు చెప్పలేదు, నాకు 6 మంత్స్ శాలరీ ఉండదని చెప్పేసి మీరు ఎందుకు సార్ ఇలా చేశారంటాడు. నీకు ఇది రావడమే చాలా కష్టం, నీ ఇష్టమైతే వచ్చే, లేకపోతే లేదు, చాలామంది వెయిటింగ్లో ఉన్నారు అని చెప్తాడు. తినేమో ఆలోచించుకొని చెప్తాను సార్ అంటాడు. అక్కడ ఇంటర్వ్యూస్లో 20 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారు. ఆ 20 మెంబర్స్కి 6 మంత్స్ ట్రైనింగ్ ఇస్తారు. ఆ 6 మంత్స్లో ఎవరైతే బాగా పర్ఫామ్ చేస్తారో ఒక ఎగ్జామ్ పెడతారు. అందులో బెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి, ఆ ట్రైనింగ్స్లో వర్క్స్ ఉంటాయి కదా, అవన్నీ టాస్క్లన్నీ కంప్లీట్ చేసిన వాళ్ళకి మాత్రమే ఒకరినే సెలెక్ట్ చేస్తారు. ఇంటికి వచ్చేసి క్రిస్టోఫర్ కోసం, తన కొడుకు కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అంతలోనే లిండా వచ్చేసి తన కొడుకుని ఇస్తుంది. నేను ఇంకా న్యూయార్క్ వెళ్ళిపోతున్నాను ఇంకా అని చెప్తుంది తన వైఫ్ లిండా. క్రిస్ మాత్రం, నా కొడుకు మాత్రం నాతోనే ఉండాలి అంటాడు. తన వైఫ్, నేను తీసుకెళ్తాను అంటే నువ్వు తను బాగా చూసుకోలేవు, తను నా దగ్గరే పెరుగుతాడు అనగానే తన వైఫ్ రియలైజ్ అవుద్ది. ఓకే అని ఇంక వదిలేసి వెళ్ళిపోతుంది. తన కొడుకు కోసం ఎలా అయినా ఇంకా జాయిన్ అవ్వాలని చెప్పేసి ఆఫీస్లో అసిస్టెంట్కి కాల్ చేసి చెప్తాడు, ఇంకా నేను జాయిన్ అవుతాను అని చెప్పేసి. ఇంకా తను ఎందుకండి తన కొడుకుని ఇంత దగ్గరగా తన దగ్గరే ఉంచుకోవడానికి కారణం ఏంటంటే, 28 years ఉన్న వరకు తన తండ్రి ఎవరో తనకు తెలియదు, తన నాన్న ఆ వయసులో మీట్ అవుతాడు. సో అందుకని తన కొడుకుకి మాత్రం అలా జరగకూడదు, తన డాడీ ఏంటో తనకు తెలియాలి, తనతోనే ఉండాలి, డాడీని చూస్తూనే పెరుగుతూ ఉండాలి అని చెప్పేసి తన నిర్ణయం తీసుకుంటాడు. తన కొడుకు మంచి లైఫ్ ఇవ్వాలని పాపం చాలా తాపత్రయపడతాడు, చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటాడు. క్రిస్ తన కొడుకు మంచి ఫ్యూచర్ ఇవ్వాలని చెప్పేసి చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటాడు. ఇంకా తన దగ్గర ఇంకా సరిపడా మనీ లేవు కదా, అందుకని చెప్పేసి తను పక్కన చిన్న అపార్ట్మెంట్కి మూవ్ అవుతాడు. తర్వాత తనని కొడుకుని తీసుకొని బాస్కెట్బాల్ కోర్ట్కి వెళ్తాడు. అక్కడ వెళ్ళిన తర్వాత తన కొడుకు ఆడుకుంటూ ఉంటుంటే తనకు చెప్తాడు, నువ్వు బాగా చదువుకోవాలి, లైఫ్లో బాగా సాధించాలి, చాలామంది వాళ్ళు సాధించలేనివన్నీ ఇంకా నీ మీద రుద్దుతూ ఉంటారు, నువ్వు సాధించలేదు అని నువ్వు మాత్రం అవి పట్టించుకోవద్దు, నీకు ఏమైనా గోల్ ఉంటే అది ప్రొడక్ట్ చేసుకోవడానికి నువ్వు ఉండు, ఎవరేం చెప్పినా వినొద్దు, ఈవెన్ నేను చెప్పినా నువ్వు వినొద్దు, నీ గోల్ కోసం నువ్వు పోరాడాలి అని చెప్పేసి బాగా చెప్తాడు. క్రిస్కి ఇంకా నెక్స్ట్ డే ఇంటర్న్షిప్ ఉండడం వల్ల ఆఫీస్కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత వర్క్ చేసుకున్నాక బ్రేక్లో బయటకు వస్తాడు. అక్కడ అతనికి మార్టిన్ అనే వ్యక్తి కలుస్తాడు. తనతో మాట్లాడుతూ ఉండగా ఒక మనస్థిమితం లేని వ్యక్తి తన స్కానర్ దొంగతనం చేశాడు కదా, అతను కనిపిస్తాడు. వెంటనే ఇంకా క్రిస్ ఏం చేస్తాడు, పరిగెత్తాడు, అది ఎలా అయినా తీసుకోవాలి అని చెప్పేసి. ఆ తొందరలో తనకి కార్ తగులుతుంది. ఆ కార్ తగిలినప్పుడు కింద పడిపోయి తను అక్కడ షూ మిస్ అవుతాడు. ఆఫీస్కి ఇంకంతే షూ లేకుండా వెళ్ళగానే అక్కడ ఇంకా కొలీగ్స్ అందరూ చూసి తనని కొంచెం చిన్నచూపు చూస్తారు. అక్కడ అందులో ఆఫీస్ మేనేజర్ కూడా అన్నీ టీ కావాలన్నా వాటర్ కావాలన్నా క్రిస్నే అడుగుతూ ఉంటాడు. తను చాలా చిన్నచూపు చూస్తూ ఉంటారు. అందుకని క్రిస్ చాలా బాధపడుతూ ఉంటారు, అందరు తనని చిన్నచూపు చూస్తున్నారు అని చెప్పేసి. ఇంకా ఇందులో ఇంక వర్క్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఆఫీస్లో అందరూ 9 hours పని చేస్తారు, కానీ క్రిస్ మాత్రం తన కొడుకు క్రిస్టోఫర్ను స్కూల్ నుంచి పికప్ చేసుకోవాలి, అందుకని 6 hours తన వర్క్ అంతా ఫినిష్ చేస్తూ ఉంటాడు. కనీసం తను వాటర్ తాగడం కూడా టైం వేస్ట్ అనుకుంటాడు. అంత కంటిన్యూస్గా 6 hours వర్క్ చేస్తూనే ఉంటారు. చిన్న చిన్న హోల్డర్స్తో విసిగిపోయిన క్రిస్ ఒక పెద్ద హోల్డర్ని పట్టుకుంటే మనకి పని అవుతుంది అని చెప్పేసి వాల్టర్ రిబ్బన్ అనే అతన్ని కాంటాక్ట్ చేస్తాడు. తనతో బాగా మాట్లాడతాడు. ఇంకా తనేమో రిబ్బన్ అనే అతను, మీకు నెక్స్ట్ 20 minutesలో ఇస్తున్నాను, మీరు వచ్చి నన్ను కలవండి, మీకు అపాయింట్మెంట్ ఇస్తున్నాను అంటారు. ఇంకా క్రిస్ మాత్రం ఇంకా హడావుడిగా ఇంకా తను రీచ్ అవ్వాలి కాబట్టి వెళ్తూ ఉంటాడు. అంతలోనే తన ఆఫీస్ మేనేజర్ ఉన్నారు కదా, తను పిలిచి క్రిస్ని కారు పార్కింగ్ చేయాలి, నువ్వు తొందరగా పార్క్ చేసి నాకు కీ తెచ్చి ఇవ్వు అంటారు. క్రిస్ ఇంకా సార్ నాకు అపాయింట్మెంట్ ఉంది సార్ 20 minutesలో, నేను అర్జెంటుగా వెళ్ళాలి అన్నా ప్లీజ్ ముందు నువ్వు పార్క్ చేసేసి వెళ్ళిపో అంటాడు, కీస్ ఇచ్చి వెళ్ళిపో అంటాడు. ఇంకా చేసేది ఏం లేక ఇంకా క్రిస్ ఇంకా ఫాస్ట్గా వెళ్తే అసలు డోర్ ఎంత గట్టిగా ఓపెన్ చేసినా రాదు, ఎలాగోలా కష్టపడి ఇంకా ఓపెన్ చేసేసి ఇంకా పార్కింగ్కి ఏమో ప్లేస్ ఉండదు. ఇంకా తను ఏం చేస్తాడు, ఇంక ఇలా కాదు ఇంకా టైం అయిపోతుందని చెప్పేసి ఆ కార్లోనే
ఇంకా అక్కడ మీటింగ్ ఆ రిబ్బన్ అనే అతన్ని కలవడానికి వెళ్తాడు. కానీ అప్పటికే లేట్ అవ్వడం చేత ఆయన ఇంకా వెళ్ళిపోతాడు. అక్కడ రీచ్ అయ్యి అడగగానే ఇట్లా సార్ని కలవాలనగానే ఇప్పుడే వెళ్ళిపోయారు, మీ టైం అయిపోయింది వెళ్ళిపోండి అని చెప్తారు అక్కడ మేడం వచ్చేసి. ఇంకా తిని చేసేది ఏం లేక మళ్ళీ నెక్స్ట్ డే తన కొడుకుని తీసుకొని తన హౌస్కి వెళ్తాడు. ఎలా అయినా ఇట్లా కాంట్రాక్ట్ చేయాలి తన్ని అని చెప్పేసి ఇంకా ట్రై చేస్తూ ఉంటాడు. ఇంక తను కలిసి ఇట్లా సార్ సారీ, నిన్న మీరు నాకు టైం ఇచ్చారు, నేను లేట్ చేశాను, సారీ అండి, అందుకే సారీ చెప్పడానికి నేను మీ ఇంటి దగ్గరికి వచ్చాను అని చెప్తాడు. తనేమో ఇట్స్ ఓకే అని చెప్తారు రిబ్బను. ఇట్లా మేము బాస్కెట్బాల్కి వెళ్తున్నాము అనగానే క్రిస్ కూడా మేము కూడా వెళ్తున్నాం సార్ అంటాడు. సరే మీరు కూడా మాతో పాటు వచ్చేయండి, బాక్స్లో కూర్చొని చూడొచ్చు అందరం కలిసి అని అంటాడు రిబ్బను. ఇంకా తన కొడుకు వెళ్దాం వెళ్దాం అనగానే క్రిస్ ఇంకా సరే అని ఇంకా వాళ్ళతో పాటు కార్లోనే వెళ్ళిపోతాడు. అక్కడ తన గ్రౌండ్లో ఉన్నా కానీ మ్యాచ్ని ఎంజాయ్ చేయలేకపోతాడు. ఎందుకంటే ఎలా అయినా దీంతో కాంట్రాక్ట్ చేయించాలి, తన ఫండ్ని ట్రాన్స్ఫర్ చేయాలి అన్న థాట్లోనే ఉంటాడు. ఇంకా అది గమనించిన రిబ్బన్ మాత్రం సార్ ఇట్లా మీతో ఇట్లా మీరు మాతో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను సార్, మీరు ప్లీజ్ సార్ అనగానే నేను ఎటువంటి ట్రాన్స్ఫరు చేయదలుచుకోలేదండి, సారీ అండి, కానీ మీరు ఇక్కడ ఉన్న కదా గేమ్ని ఎంజాయ్ చేయండి అట్లీస్ట్ అంటాడు రిబ్బన్ అనే అతను. సరే అని చెప్పేసి క్రిస్ ఏమో ఇంకా ఇంకోకే అని ఇంకా సైలెంట్గా ఉంటాడు. అక్కడే ఇంకా వచ్చినందుకు మళ్ళీ టైం వేస్ట్ చేసుకోకుండా ఒక 4 మెంబర్స్ని 5 మెంబర్స్ని కాంటాక్ట్ అవుతాడు. తన విజిటింగ్ రిబ్బన్ ఫ్రెండ్స్ అయిన 4 మెంబర్స్ ఉంటారు అక్కడ ఫ్రెండ్స్. వాళ్ళ 4 మెంబర్స్ని కలిసి డీటెయిల్స్ అన్నీ చెప్పేసి వాళ్ళ కార్డ్స్ తీసేసుకొని తను ఫాలో అప్ చేసేసి వాళ్ళని విట్రా ఆఫీస్లో జాయిన్ చేస్తాడు. ఇంకా ఇంకా నెక్స్ట్ తను ఇంకా నెక్స్ట్ 4 మంత్స్లో తన దగ్గర ఉన్న స్కానర్స్ అన్నీ అమ్మేస్తాడు. అమ్మయానికి హ్యాపీగా ఉన్న టైంలో ఐఆర్ఎస్ వాళ్ళు తన అకౌంట్ని సీజ్ చేస్తారు కదా, ఆ మనీ అంతా ఇంకా వాళ్ళు పార్కింగ్ ఫైన్స్ ఉన్నాయి కదా అంతకుముందు వాడికి ఇంకా తీసేసుకుంటారు. ఇంకా తను ఇంకా ఎంత బాధపడతాడంటే తన అకౌంట్లో జస్ట్ ఇంకా $21 ఉంటాయి అంతే. దాంతో ఏం చేయాలో అర్థం కాదు. తన కొడుకుతో ఇంక తనకి కొడుకు ఫుడ్ పెట్టాలన్న నెక్స్ట్ ఇంకెలా. అప్పటి వరకు ఆకాశంలో ఉన్న క్రిస్ని ఎవరో కిందకి లాగేసి పడేసినట్టుగా తలకిందులు అయిపోతుంది క్రిస్ లైఫ్. తను చాలా బాధపడతాడు ఎందుకు ఇలా జరిగింది అని చెప్పేసి. ఇంకా తర్వాత నెక్స్ట్ హౌస్ ఓనరు క్రిస్ని రెంట్ అడుగుతాడు. తను ఇస్తా అంటున్నాడు కానీ ఎన్ని రోజుల నుంచో ఇవ్వట్లేదు. తనకి ఇంకా విసుగు వస్తుంది ఇంకా హౌస్ ఓనర్కి. ఇంకా వీళ్ళు బయటికి వెళ్ళగానే ఇంకా వాళ్ళ హౌస్లో ఉన్న వస్తువులు మొత్తం ఇంకా బయట పెట్టేసి ఇంకా హౌస్కి లాక్ వేస్తాడు. ఇంకా నైట్ క్రిస్టోఫర్ వచ్చేటప్పటికి వాళ్ళ లగేజ్ మొత్తం బయట ఉంటుంది. ఇంకెంత అరిచినా ఇంకా ఓనర్ బయటికి రాడు. ఇంకా వీళ్ళకి అర్థమైపోయింది ఇంకా మనం గింటేశారు అని చెప్పి. ఇంకేం చేయలేక తన కొడుకుని తీసుకొని ఇంకంతే రైల్వే స్టేషన్కి వెళ్తాడు. ఆ రైల్వే స్టేషన్లో ఎంత చూసినా వాళ్ళ కొడుకేమో ఏంటి డాడీ ఇక్కడ ఉన్నాము, మనం ఇంటికి వెళ్దామా అంటే తనకి ఏం చెప్పాలో తనకు అర్థం కాక కొంచెం చికాగ్గా ఉంటాడు. రైల్వే స్టేషన్లో ఉన్నప్పుడు వాళ్ళ కొడుకు క్రిస్ని అడుగుతాడు, డాడీ ఇది టైం మెషినా అంటే తను ఇంకా కాదు, అయినా ఇంకా వాళ్ళ కొడుకుని డైవర్ట్ చేయాలని అవును అని చెప్పేసి నువ్వు కళ్ళు మూసుకో, ఇక్కడ ఒక స్విచ్ ఉంటుంది అది ఆన్ చేసామంటే మనం డైనోసార్ లోకానికి వెళ్ళొచ్చు, ఆ ప్లేస్కి వెళ్ళొచ్చు అంటాడు. తను మాత్రం కొడుకు నమ్మడు. నువ్వు ప్లీజ్ కళ్ళు మూసుకో అని చెప్పేసి వాళ్ళ డాడీ అనగానే తను కళ్ళు మూసుకొని ఇట్లా స్విచ్ నొక్కుతాడు. ఇంకా క్రిస్ మాత్రం యాక్టింగ్ చేస్తాడు, ఇది ఇవన్నీ చూసావా డైనోసార్స్ ఆ ప్లేస్కి వచ్చాము, అమ్మో డైనోసార్స్ ఉన్నాయి మనల్ని చేస్తాయేమో, మనం ఇక్కడ నుంచి ఎక్కడైనా గుహలోకి వెళ్ళాలి, కేవ్లోకి వెళ్ళాలి, వెళ్దామా అనగానే క్రిస్టోఫర్ ఓకే డాడీ వెళ్దాం అంటాడు. ఇంకా తను ఏం చేస్తాడు, తీసుకెళ్ళి పిల్లోని తీసుకొని ఇంకా బాత్రూమ్కి వెళ్తాడు. ఇదే కేవ్, ఇక్కడికి ఇంకా మనకి డైనోసార్స్ రావు, మనకేం భయం ఉండదు ఓకేనా అంటాడు. ఇంకా క్రిస్టోఫర్ కూడా ఓకే డాడ్ అంటాడు. ఇంకా బాత్రూంలో ఇంకెక్కడ ఉంటారు, ఇంకక్కడ ఉన్న టిష్యూస్ మొత్తం కింద వేసేసి వాళ్ళ తనకు కూర్చొని వాళ్ళ కొడుకుని పడుకోబెట్టుకుంటాడు తన ఒళ్ళో. అసలు ఆ సీన్ చూస్తే ఎవరికైనా చాలా బాధేస్తుంది. ఎంత వాళ్ళ సిచ్యువేషన్ ఎంత దీనంగా అయిపోద్ది అంటే అక్కడ స్టేషన్లో వాళ్ళు వాష్రూమ్ కోసం డోర్లు కొడతా ఉన్నా ఇంకా క్రిస్ మాత్రం తీయడు. తన కొడుకు పడుకొని ఉన్నాడు కదా, ఇంకా అంతే హోల్డ్ చేసుకుని ఉంటాడు ఆ డోర్ని వచ్చి. తను చాలా ఫీల్ అవుతాడు, ఈ సిచ్యువేషన్ నేను ఎందుకు ఉన్నాను, నాకు ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చేసింది, దీని నుంచి నేను ఎలా ఓవర్కమ్ అవ్వాలని చెప్పేసి చాలా ఏడుస్తాడు తను లిటరల్గా. అయితే ఆ సీన్ చూసిన ప్రతి ఒక్కరికి ఏడుపు వస్తుంది.
నెక్స్ట్ డే ఇంకా లగేజ్ తీసుకొని క్రిస్ ఇంకా ఆఫీస్కి వెళ్తాడు. ఇంకేం చేయలేడు, ఎక్కడ పెట్టలేడు కదా, తనకు రూమ్ లేదు కదా. తన కొడుకునేమో డే కేర్లో జాయిన్ చేస్తాడు. తనే ఆఫీస్కి వెళ్ళిపోగానే అక్కడ అందరూ మేనేజర్ కొలీగ్స్ అడుగుతూ ఉంటారు, ఏంటి ఇది లగేజ్ అని అడిగితే తన వర్క్ టెక్నిక్స్ లేకపోతే తన ఫ్రెండ్స్ లగేజ్ అని చెప్పేసి తను ఇంకా మేనేజ్ చేసుకుంటూ వస్తాడు. తను చాలా పాపం దా ఎంత బాధపడతాడంటే ఇంకేం చేయలేడు తను. ఇంకా ఈవినింగ్ ఆఫీస్ అయిపోగానే తన కొడుకుని పికప్ చేసుకొని ఇంకెక్కడైనా రూమ్స్ దొరుకుతాయేమని ఒక లేడీ దగ్గరికి వెళ్తాడు. ఆ లేడీని అప్రోచ్ అవ్వగానే ఆమంటది, ఇక్కడ చిన్నపిల్లలు కానీ లేడీస్కే ఉంటుందమ్మా, ఇంకా జెంట్స్కి ఎలో లేదు అని చెప్పగానే తను పిల్లోడు ఉన్నాడండి ప్లీజ్ అని చెప్పగానే తను ఏమంటుందంటే ఆ లేడీ, ఇక్కడ కొంచెం దగ్గరలో ఉంటుంది, అక్కడ ఈవినింగ్ 5 వరకే వస్తారు రూమ్స్, మీరు క్యూలో నించోవాలి, చాలామంది ఉంటారండి అని చెప్పగానే ఇంకా క్రిస్టోఫర్ని పట్టుకొని ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోతారు, ఆ క్యూలోకి వెళ్ళిపోతారు. ఎలాగోలా కష్టపడి ఆ క్యూలో నించోగానే ఒక అతను వచ్చేసి లోపల నుంచి ఇంకా 4 ఉన్నాయి రూమ్స్, ఇంకా అందరు వెళ్ళిపోవచ్చు అనగానే క్రిస్ ఏమో లాస్ట్ ఫోర్త్ మెంబరు తన వెనకున్న అతను ఏం చేస్తాడంటే తనకి ఎలా అయిన రూమ్ కావాలని చెప్పేసి క్రిస్ ముందుకు వచ్చి నించుంటాడు. ఇంకా అక్కడేమో కొంచెం గొడవ జరుగుతుంది. క్రిస్ ఏమో లేదు నేనే ముందు వచ్చాను, నేను కరెక్ట్గానే ఉన్నాను, తనే నా ముందుకు వచ్చి నించున్నారు అనగానే అక్కడ కొంచెం గొడవ జరిగిన తర్వాత ఒక ముసలాయన నుండి లేదు క్రిస్సే ఉన్నారు ముందు, తనే వచ్చి దూరారు అని చెప్పగానే ఇంకోకే అని చెప్పేసి అతన్ని వెనక్కి నెట్టేస్తారు, వెనక వచ్చిన అతన్ని. ఇంకా వాళ్ళకి ఆ రోజుకి ఇంకా నైట్ పాపం రూమ్ దొరుకుతుంది. దగ్గర ఒక స్కానర్ ఉంటుంది కదా, తను ఏమనుకుంటాడంటే ఎలాగోలా దీన్ని నమ్మేసి తను కొంచెం మనీ వస్తే బాగుంటుంది అనుకొని చెప్పేసి ఎలాగోలా ఒక హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని అప్రోచ్ అయ్యి తను కన్విన్స్ చేసి ఆ స్కానర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. కానీ అది వర్క్ అవ్వకపోయేసరికి ఇంక తను ఇంకేం చేసేది లేక డాక్టర్ ఏమంటాడు, నేను కంపల్సరీ తీసుకుంటాను, దీన్ని రిపేర్ చేసి తీసుకొని రండి, ఇట్స్ ఓకే నో ప్రాబ్లం అని చెప్తారు. ఇంకా క్రిస్ వెంటనే బాత్తో ఇంక వెనక్కి వచ్చేసి మళ్ళీ ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ 5 కల్లా ఆ లైన్లో నించుంటాడు మళ్ళీ. ఎందుకంటే తన రూమ్ కావాలంటే డైలీ ఇంకా ఏ రోజు ఆ రోజు ఇంకా నించోవాలి, అలా క్యూలో నించోవాలి. ఇంకా తను ఇంకా కొడుకుని తీసుకొని వచ్చేసి ఇంకా ఫాస్ట్గా క్యూలో నించొని తను ఎలాగోలా రూమ్ అయితే తీసుకుంటాడు. ఇంకా తన కొడుకుని వెంటనే ఇంకా నిద్రపుచ్చేసి తను మళ్ళీ ఇంకా ఎగ్జామ్స్ ఉంటాయి కదా, స్టాక్ మార్కెట్లో ఉన్నాడు కదా, మళ్ళీ ఎగ్జామ్స్ కొంచెంసేపు చదువుకొని ఆ స్కానర్ని పాపం ఎంత సర్వీస్ చేద్దాం రిపేర్ చేద్దామని చెప్పిన రూమ్లోనే కరెంట్ వెంటనే తీసేస్తారు. ఇంకా తను ఏం చేస్తాడంటే ఇంకా అవుట్ సైడ్ ఇంకా కొంచెం బయట కారిడార్స్లో అన్న లైట్స్ కింద అన్న కూర్చొని రిపేర్ చేద్దాం అనుకుండగానే అక్కడ మళ్ళీ వెంటనే అక్కడ కూడా ట్యూబ్ లైట్ తీసేస్తారు. ఇంకా తను ఏం చేసేది లేక ఇంకొచ్చేస్తాడు రూమ్లోకి వచ్చేసి ఇంకా ఆ రోజు పడుకుంటాడు. క్రిస్కి ఒక రోజన్నా ప్రశాంతంగా గడపాలి, అసహ్యం వేస్తుంది తన లైఫ్ మీద తనకి. అందుకని ఒకరోజు తన కొడుకుని తీసుకొని చర్చికి వెళ్తాడు. తనకు అక్కడ ఫుడ్ తింటూ ఉండగా తన కొడుకు అంటాడు క్రిస్ని, మీకు రేపు ఎగ్జామ్ ఉంది కదా డాడీ ఎలా ప్రిపేర్ అయ్యారు అని అడుగుతాడు. క్రిస్ ఏమో నేను బాగానే ప్రిపేర్ అయ్యాను అనుకుంటున్నాను అంటాడు. నెక్స్ట్ డే ఎగ్జామ్ ఉంటుంది కదా, ఇంకా ఆఫీస్కి వెళ్ళి ఎగ్జామ్ రాసి వెంటనే వస్తాడు. మళ్ళీ తన క్యూలో నించొని రూమ్ కోసం నించోవాలి కదా, అందుకని ఇంకా తను వస్తుంటే తన లిఫ్ట్లో తన ఫ్రెండ్ కనిపిస్తాడు, కొలీగ్ కనిపిస్తాడు. క్రిస్ ఎలా రాసావు ఎగ్జామ్ అంటే బాగానే రాసా అనుకుంటున్నాను అంటాడు. క్రిస్ ఏమో లాస్ట్ ఎస్ఏ క్వశ్చన్ చాలా ఈజీగా వచ్చింది కదా, నువ్వు ఎలా రాసావని తన ఫ్రెండ్ అడిగితే నేను అది చూడలేదు, నేను మర్చిపోయానని చెప్పేసి తను ఫాస్ట్గా వెళ్ళిపోతాడు మళ్ళీ ఎగ్జామ్ రాయడానికి. ఇంకా తినేమో ఇంకా క్రిస్టోఫర్ కోసం ఇంకా మళ్ళీ డే కేర్ సెంటర్కి వెళ్ళి తన కొడుకుని పిక్ చేసుకొని వస్తూ ఉంటాడు. అక్కడ వస్తూ ఉండగా తనకు మళ్ళీ క్యూలో నించోడానికి వెళ్ళాలి కదా, ఆ లోపు బస్సు వస్తుంటే తను ఎట్లయినా దాన్ని క్యాచ్ చేయాలని చెప్పేసి తన కొడుకుని ఇంకా లాక్కొని వెళ్తూ ఉంటాడు పాపం లిటరల్గా. తన కొడుకేమో డాడ్ అని అరుస్తున్నా రా 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 అని పాపం కొంచెం అక్కడ ఇబ్బంది పెడతాడు. ఇంకా తన కొడుకు వస్తుంటే తన చేతిలోని ఇష్టమైన బొమ్మ కింద పడిపోయిద్ది, అయినా క్రిస్ పట్టించుకోడు, బస్ మిస్ అయ్యిద్ది అన్న ఆరాటంలో తన కొడుకుని ఫాస్ట్గా తీసుకెళ్ళిపోతాడు. తన కొడుకేమో చాలా ఫీల్ అవుతాడు ఇంకా బొమ్మ పడిపోయినందుకు, తన ఇష్టమైన బొమ్మ. క్రిస్ ఇంకా ఎగ్జామ్ రాసి ఇంకా బయటకు వచ్చిన తర్వాత అక్కడ తనని ఇంటర్వ్యూ చేసిన బోర్డు మెంబర్స్ ఉన్నారు కదా, అందులో ఒక అతను ఉన్నారు. అతనేమో క్రిస్ని చూసి, క్రిస్ నాకు ట్యాక్సీలో వెళ్ళడానికి వెళ్తున్నారు ఆయన, నా పర్స్ మర్చిపోయాను, నాకు కొంచెం ఒక $5 కావాలి ఇస్తావా అని అడుగుతాడు క్రిస్ని. విట్టరు. కానీ క్రిస్ దగ్గరేమో మనీ చాలా తక్కువ ఉంటాయి కదా, సార్ కావాలంటే నేను వెళ్ళి మీ పర్స్ తీసుకొని వస్తాను సార్, మీరు కొంచెం వెయిట్ చేయండి అనగానే నాకు అంత టైం లేదు, నువ్వు ఫస్ట్ మనీ ఇవ్వు, నీ దగ్గర ఉన్న మనీ ఇవ్వు $5 అంటాడు. ఇంకా తను చేసేది ఏం లేక ఇంకా విట్టర్ సార్కి ఇచ్చేస్తాడు $5.
ఇంకా సరే అని చెప్పేసి తన కొడుకుని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. తన దగ్గర అసలు మనీ పాపం చాలా ఇంకా ఉండవు కదా. తను ఏం చేస్తాడంటే తన బ్లడ్ని ఇంకా ఎవరికన్నా ఇచ్చేసి తన బ్లడ్ని డొనేట్ చేస్తాడు. ఆ వచ్చిన మనీతో తన కొడుకు ఫుడ్ పెట్టించి తను ఇంకా ఆ స్కానర్ కావాల్సిన ఇండక్టర్ని కొంటాడు. అసలు తనైతే ఇంకా చివరికి తన రక్తాన్ని నమ్ముకొని కొడుకుకి ఫుడ్ పెట్టాల్సిన సిచ్యువేషన్ అది. ఇంకా తను ఇంకేం చేయలేడు ఇంకా సిచ్యువేషన్లో. ఇంకా ఇండక్టర్ కొనేసి ఇంక వెంటనే ఇంకా అది రూమ్కి తీసుకొచ్చేసి తను రిపేర్ చేస్తాడు ఇంకా స్కానర్ని. ఇంకా డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని నెక్స్ట్ డే ఇంకా డాక్టర్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేయగానే ఇంకా తను ఓకే నేను తీసుకుంటా అంటాడు డాక్టర్. ఇంకా సరే అని తనకి ఇంకా మనీ తీసుకొసుకొని ఇంకా కొంచెం హ్యాపీగా వెళ్ళిపోతాడు. ఇంకా ఫస్ట్ టైం తన ఫేస్లో అప్పుడే హ్యాపీనెస్ కనిపించింది. ఇంకా తర్వాత వాళ్ళ కొడుకుని పిక్ చేసుకొని ఇట్లా మన దగ్గర ఇంకా మనీ వచ్చేసాయి, ఇంక మన హోటల్లో రూమ్ తీసుకుందాం అనగానే ఇంకా వాళ్ళ కొడుకేమో లేదు డాడీ గుహకి వెళ్దామంటాడు. అంటే గుహ అంటే లాస్ట్ టైం టాయిలెట్స్ ఉన్నాయి కదా మెట్రో స్టేషన్లో, రైల్వే స్టేషన్లో, అక్కడికి వెళ్దాంలే డాడీ అనగానే వద్దు, అది ఎప్పుడైనా ఒకసారి బాగానే ఉంటుంది కానీ ఇంకా అది చాలా కష్టంగా ఉంటుంది, అది ఇంకా అది మనం ఫేస్ చేయొద్దు అని చెప్పేసి వాళ్ళ కొడుకుని తీసుకుని హోటల్ రూమ్కి వెళ్ళి ఆ రోజు కొంచెం ప్రశాంతంగా పడుకుంటారు. ఇంకా నెక్స్ట్ డేనే తన ఆఫీస్లో ఇంకా తనకి లాస్ట్ డే అవుద్ది. ఎందుకంటే ఇంకా ఆ రోజుతో ఇంకా తన 6 months ఇంటర్న్షిప్ పూర్తవుతుంది. ఇంకా తనకు జాబ్ వచ్చిద్దా రాదా అన్న ఇంకా థాట్లో ఇంకా ఆ రోజు వెల్ డ్రెస్ అయ్యి వస్తాడు. మేబీ ఇదేనేమో లాస్ట్ డే నాకు ఆఫీస్లో అని చెప్పేసి. ఇంకా అక్కడ తను ఫస్ట్లో తను కలిసిన అదే వన్ ఆఫ్ ది షేర్ హోల్డర్ అయిన ట్విస్టర్ ఉన్నారు కదా, అతను క్రిస్ని పిలిచి ఏంటి ఎలా రాసావు ఎలా ఉంది అని అడిగితే సరే నేను బాగా రాశాను అంటాడు క్రిస్. ఇంకా సరే అని మళ్ళీ తన వర్క్ తను చూసుకుంటూ ఉంటాడు. అంతలోకి మేనేజర్ వచ్చేసి క్రిస్ని పిలుస్తాడు. మిమ్మల్ని బోర్డ్ మెంబర్స్ పిలుస్తున్నారు అని చెప్పగానే కొంచెం క్రిస్ భయంతో వెళ్తాడు ఏమవుతుందా అని చెప్పేసి. ఇంకా లోపలికి వెళ్ళగానే ఆ విక్టర్ అనే అతను ఇంకా పిలిచి ఏంటి క్రిస్ ఎలా రాసా అనుకుంటున్నావు అంటే బాగానే రాశాను సార్ అంటే నీకు ఈ ఇంటర్న్షిప్ ఈ 6 months ఎలా ఉంది, నీకు ఈజీగా ఉందా అంటే లేదు సార్ నేను చాలా కష్టపడ్డాను, చాలా స్ట్రగుల్ చూశాను, చాలా హార్డ్ వర్క్ చేశాను సార్ అని చెప్తాడు. మేబీ ఇదే లాస్ట్ డే అనుకో నేను వెల్ డ్రెస్ అయ్యి వచ్చాను సార్ అంటే అయితే రేపు కూడా నువ్వు ఇలానే రా, ఎందుకంటే రేపు ఫస్ట్ డే ఆఫీస్ స్టార్ట్ అవుతుంది అనగానే ఇంకా క్రిస్లో ఒక ఆనందం ఇంకా చెప్పలేం మనం. ఎంత ఇంకా కన్నీళ్ళు వస్తాయి తనకి ఎందుకంటే తను అపాయింట్ అయ్యాడు, తనకి జాబ్ ఉంది తన దగ్గర, తన కొడుకును బాగా చూసుకోవచ్చు, తనకు మంచి ఫ్యూచర్ ఇవ్వచ్చు, తను హ్యాపీగా ఒక చిన్న అపార్ట్మెంట్ తీసుకొని అందులో ఉండొచ్చు. ఈ స్ట్రగుల్స్ అన్నీ ఇంకా ఫుడ్కి కానీ ఈ రూమ్స్కి కష్టపడే పని ఉండదు కదా. అంతా తనకు ఒక్క నిమిషం అంతా గుర్తొచ్చేస్తుంది. ఈ మధ్యలోనే వాళ్ళ కొడుకు అంటాడు వాళ్ళ డాడ్తో, అంటే అక్కడ రూమ్స్లో ఉంటున్నారు కదా వాళ్ళ కొడుకు తను చదువుకునే టైంలో డాడీ మమ్మీ నా వల్లే కదా వెళ్ళిపోయింది అని అడుగుతాడు. క్రిస్ అంటాడు చాలా బాధేస్తుంది తనకు, కాదు నాన్న తన కోసమే తను వెళ్ళిపోయింది, నువ్వు ఎప్పుడు అలా ఫీల్ అవ్వద్దు నీ గురించి అని, తన గురించి తను ఆలోచించుకొని వెళ్ళిపోయింది, ఇంక వదిలేసే నాన్న దాని గురించి ఇంక వాళ్ళు ఎప్పుడైతే ఇంక నువ్వు అపాయింటెడ్ అని చెప్పారో ఇంకా క్రిస్కి ఇంకా కళ్ళలో నీళ్ళు వచ్చేసి ఇంక వాళ్ళందరికీ థ్యాంక్ యూ అని చెప్పేసి వెంటనే ఇంక వాళ్ళ కొడుకుని కలవడానికి ఇంకా డే కేర్కి వెళ్తాడు. వాళ్ళ కొడుకుని ఇంకా పట్టుకొని అక్కడ ఎంత ఏడుస్తాడంటే హగ్ చేసేసుకొని ఇంకా వాళ్ళ కొడుకుని తీసుకొని బయటకు వస్తాడు. ఇంకా తను అనుకుంటాడు ఈ జర్నీ వెళ్ళేటప్పుడు ఈ పార్ట్ ఉంది కదా లైఫ్లో, ఇదేనేమో మేబీ నా హ్యాపీనెస్ అంటే, ఇన్ని స్ట్రగుల్స్ ఇన్ని పడడం వల్లే నాకు ఇప్పుడు సక్సెస్ వచ్చినా నేను ఇంత ఎంజాయ్ చేయగలుగుతున్నాను అన్న ఫీలింగు అనుభవిస్తాడు అక్కడ, తను అనుభూతి చెందుతాడు. ఇంకా లాస్ట్లో తన కొడుకుని తీసుకొని ఇంకా వెళ్తూ ఉండగా రియల్ హీరో ఉన్నారు కదా, అసలు ఈ స్టోరీ ఎవరి మీద బేస్ అయిందో అతను క్రిస్టోఫర్ ఉన్నారు కదా, క్రిస్ గార్డియన్ ఉన్నారు కదా, తను ఇంకా వస్తూ ఉంటారు, తను అక్కడ పిక్లో చూపిస్తారు. ఇంకా రియల్ స్టోరీ వచ్చేసి ఇంకా ఆయన స్టాక్ బ్రోకర్గా జాయిన్ అవుతారు కదా, అతను వచ్చేసి ఇంకా చాలా ఇంకా ఫ్యూచర్లో బాగా అంచెలంచెలుగా ఎదిగి ఇంకా ఒక మంచి గొప్ప వ్యక్తిగా తయారవుతారు. చాలా మంచి బిజినెస్ స్టార్ట్ చేస్తారు తను. ఇదే అండి ఈ స్టోరీ, ఈ మూవీ యొక్క స్టోరీ. ఈ మూవీ గురించి చెప్పాలంటే ఇది ఒక మోటివేషనల్ మాస్టర్ పీస్ అండి. అసలు ఎంత మంచి మూవీ అంటే మీరు ఒకసారి చూడండి. ఎంత ఎన్ని హార్డిల్స్ ఉన్నా తనకి ఈవెన్ తన బ్లడ్ కూడా అమ్ముకున్నాడు తను సర్వైవ్ అవ్వడానికి. అన్ని కష్టాలు పట్టి కూడా తను సక్సెస్ అయ్యాడు. మనం కూడా ఏదైనా సాధించాలంటే ఎన్నో అడ్డంకులు వస్తాయి, ఏవేవో అవాంతరాలు వస్తాయి, కానీ మనం మాత్రం ఆ చిన్న చిన్న వాటికే వెనకబడిపోతాము. ఇంకా ఆ గోల్ని అచీవ్ చేయడం స్టార్ట్ చేస్తాము.
మనం అసలు చేస్తున్న మిస్టేక్ ఏంటంటే ఒక గోల్ పెట్టుకుంటాము, ఇది చేయాలనుకుంటాం, కానీ మనం అది చేయాలంటే జస్ట్ అనుకోవడం తపన పడటంలోనే మన టైం మొత్తం అయిపోతుంది. కానీ మనం అది సాధించాలంటే మనం ఏ విధంగా స్టార్ట్ చేయాలి, దానికి ఉన్న ప్లాన్ ఏంటి, మనం దాన్ని ఎలా వర్కౌట్ చేయాలి అన్న దాని గురించి ఆలోచించట్లేదు. ముందు ఒక ప్లాన్ వేసుకొని దాన్ని బాగా వర్కౌట్ చేయండి, ఎవరైనా సాధిస్తారు. ఇంతకంటే అసలు ఎన్నో హార్డిల్స్ ఉన్నోళ్ళు ఎంతో చివరికి ఎవరైనా సాధించారు అంటే దాని మీద స్టిక్ ఆన్ అవ్వాలి. ఆ గోల్స్ పెట్టుకున్నాం కదా, దాని మీదే ఉండాలి, ఇంకా పక్కకి వెళ్ళిపోకుండా. ఇదే అండి నేనైతే ఇచ్చే కొంచెం సజెషన్ అనుకుంటున్నాను. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ అండి ఇది. లిటరల్గా చెప్పాలంటే ఏ స్ట్రగుల్ ఇన్ దిస్ మూవీ బ్రింగ్స్ టీయర్స్ టు ద ఐస్ అండి. ప్లీజ్ ఎవ్రీబడి వాచ్ ఇట్. చాలామంది నేను హౌస్ వైఫ్స్ గురించి చెప్దాం అనుకుంటున్నానండి. తనకి ఏదైనా చాలా చదువుకుంటారు, వాళ్ళకి గోల్స్ ఉంటాయి, కానీ వాళ్ళు వర్క్ చేయాలన్నా బయటకు వెళ్ళి ఈవెన్ వాళ్ళకున్న కిడ్స్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. మేము బయటకు వెళ్ళి అక్కడ మేము చేయలేమేమో, అక్కడ చేసేసి మళ్ళీ ఇంట్లో మేనేజ్ చేయడం కష్టమేమో, కిడ్స్ని చూసుకోవడం కష్టమేమో అని మనం చాలా ప్రతి దానికి బ్యాక్ స్టెప్ వేస్తున్నాము. కానీ ఇక్కడ తినున్నాడు, క్రిస్ గార్డినర్ ఉన్నారు. తను ఒక అబ్బాయి, ఒక తండ్రి, ఒక తల్లి మనం పిల్లల్ని ఎంత గొప్పగా చూసుకుంటుంది అనుకుంటాము, కానీ ఈ మూవీ చూసాక ఒక తండ్రి పిల్లల్ని ఎంత బాగా రైజ్ చేస్తారో అన్నదానికి ఈ మూవీ ఒక నిదర్శనం అండి. అలాగే వాళ్ళ బాబు కూడా ఎంత మంచి యాటిట్యూడ్ అంటే, వాళ్ళ ఫాదర్ ఏది చెప్తే అది. పాపం తను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాడు వితౌట్ మామ్. ఒక తండ్రి తన కొడుకుని పెట్టుకొని తన ఇన్ని హార్డిల్స్ ఓవర్కమ్ చేయగలిగారు కదా, మనం చేయలేమంటారా? మన పిల్లల్ని పెంచుతా మనం కూడా వర్క్ చేయలేమంటారా? అంటే నేను చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ ఈ కిడ్స్ ఉన్నారు మేమేం చేయలేకపోతున్నాం అనుకుంటారు కదా, నేను వాళ్ళ కోసం చెప్తున్నానండి. ఇది మనకు చాలా ఈజీ, మనకు అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఇంట్లో టేక్ కేర్ చేయడానికి ఎవరో ఒకరు పేరెంట్స్ సపోర్ట్ ఉంది. అంతా సపోర్ట్ ఉండి కూడా మనం బ్యాక్ స్టెప్ వేయడం అనేది మనం కొంచెం వెనకబడుతున్నాం అనుకుంటున్నానండి. యాక్చువల్లీ ఈ మూవీ నేను సెలెక్ట్ చేసుకోవడానికి కారణం, ఈ మూవీ ఎక్స్ప్లెనేషనే నా యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ వీడియోగా పెట్టడానికి కారణం. కమింగ్ 29th జూలై మా హస్బెండ్ బర్త్డే అండి. నేను ఈ మూవీ ఎక్స్ప్లెనేషన్ని నేను తనకి డెడికేట్ చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ శ్రీకాంత్, అండ్ వెరీ హ్యాపీ బర్త్డే ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ గ్రేట్ ఫాదర్ అండ్ గ్రేట్ హస్బెండ్. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ ఇట్ ఈస్ మై ఫస్ట్ యూట్యూబ్ వీడియో అండి. మీరేమన్నా ప్లీజ్ సజెషన్స్ ఇవ్వాలన్నా, ఏమన్నా ఇంప్రూవ్ చేసుకోవాలన్నా, ఐ హ్యావ్ టు ఇంప్రూవ్. ప్లీజ్ ఏమన్నా సజెషన్స్ ఇవ్వండి ఇన్ కామెంట్ బాక్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.